శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ ముఖం, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు. గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నన్ను మనసులో తలుచుకొని నేను చెప్పేది 2 నిమిషాలు వినిబిడ్డ, 3 నిమిషంలో నువ్వు కోరుకున్నది నీ చేతిలో ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, జానెడంత పొట్ట కోసం ఎంతగానో కష్టపడుతున్నావు. నువ్వు కష్టపడితేనే నీకు వచ్చే మంచి రోజులు వస్తాయని తెలుసుకో. ఇప్పుడు ఈ యొక్క కష్టాలు పడేందుకు నాకు ఎందుకు బాబా? సుఖంగా జీవించే ఒక జీవితాన్ని నాకు ఇవ్వచ్చు కదా. ఎన్ని బాధలు, ఎన్ని బాధ్యతలు, ఎన్ని ప్రేమలు, మోసాలు, ఈ జీవితాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీ నుండి లోపలే నాకు సుఖ సంతోషాలు ఇవ్వచ్చు కదా అని కోరుకుంటున్నావు కదా. తప్పకుండా ఇస్తానమ్మా. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఏది కూడా కష్టపడిందే రాదు. నువ్వు శ్రమించిందే ఏది కూడా నీకు దక్కదు. నువ్వు ఎంతగా కష్టపడితే నీ జీవితం అంత బాగుంటుంది బిడ్డ. ఇప్పుడు నువ్వు కష్టపడ్డా ఆ కష్టానికి ఫలితం వెంటనే రాకపోయినా తప్పకుండా రేపు వస్తుంది. రేపటి నుంచి నీ సంతోష గడియలు ఆరంభమవుతాయి. అది రాదు, ఇది రాదని అప్పుడే నువ్వు బాధపడద్దు. నీ జీవితం ఎంత శ్రమిస్తే అంత బాగుంటుంది బిడ్డ. అప్పుడే పుట్టిన పిల్లల కోసం తన పక్షి ఎంతగానో ఎగిరి కష్టపడి ఆహారాన్ని సేకరించి పెడుతుంది. తన పిల్లలతో కష్టపడకుండా ఆ భగవంతుడు పుట్టించాడని అలాగే ఊరుకుంటే తన పిల్లలు చనిపోతాయి కదా. ఆ విషయం ఆ పక్షి కూడా తెలుసు. అలాంటిది నోరు లేని జీవులే అంత కష్టపడే పిల్లలకి ఆహారాన్ని సేకరించి పెడుతూ ఉంటే, మనిషి వైజ్ఞానిక శక్తి, శారీరక శక్తి, జ్ఞానాన్ని కలిగి ఉన్నారు కదా. నువ్వు కష్టపడలేవా చెప్పు? కష్టపడాలి తల్లి. ఇక నువ్వు మరొక విషయం అడిగేది ఏంటో తెలుసా? నీ బంధాన్ని విలువ ఇవ్వకుండా బాధిస్తున్నాయి. నీ బంధాలకు విలువిస్తే బాధ పెడుతున్నాయి. స్నేహానికి విలువిస్తే మోసం చేస్తున్నాయి అనే కదా. అలాంటి మనుషులు ఉంటారు, కానీ అందరితో స్నేహం చేసే స్నేహితులు కూడా ఉండట్లేదు. ఖచ్చితంగా మంచివారు ఉంటారు. ప్రేమకు, బంధాలు విలువ ఇచ్చేవారు కూడా ఉంటారు. అలాంటి వారు నీ జీవితంలో ఎదురైతే వదులుకోవద్దు బిడ్డ. పిలిస్తే పలికే దైవం నీ బాబాని నమ్ముతున్నప్పుడు నీ యొక్క కష్టాలు తీర్చకుండా, నీకు కావాల్సింది ఇవ్వకుండా ఎందుకు ఉంటాను చెప్పు? నీ సాయి మాట కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నువ్వు నా మాటలతో ఏకమై ఉన్నావు, అది తెలుసుకోలేకపోతున్నావు. ఇది తెలుసుకున్నావంటే తప్పకుండా నేను చెప్పే మాటలు ఆలకించి జీవితంలో ఏం చేయాలి, నా బాబా ఏం చెప్తున్నారని నువ్వు తప్పకుండా ప్రయత్నిస్తున్నావు. నీ సుఖమే కాకుండా నా బాబా ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో అన్నది కూడా ఆలకించి చూస్తే ఒక మంచి మార్గం కనిపిస్తుంది బిడ్డ. నీ జీవితానికి గమ్యం కూడా తెలుస్తుంది. నీ లక్ష్యానికి గెలుపు అనేది ఒక దారి దొరుకుతుంది. ఇది నేను చేయలేను అని గమ్మున కూర్చుంటే ఎప్పటికీ ఏమీ చేయలేవు. ఇక నీ యొక్క బంధాలతో కలిసి ఒప్పుకోవాలని, నీ మనసులో ఉన్న కొన్ని విషయాలు దూరం చేసుకోవాలి. నీ మనసు నిండా కూడా ఆశలు ఇలాంటివి నీవు కొంచెం దరిదాపుల్లో కూడా రానివద్దమ్మా. శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకుంటే కాదు, నీ మనసును కూడా ప్రశాంతంగా శుభ్రం చేసుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు నీకు అవసరం లేనివి దూరం చేసుకోవాలి. అవును బిడ్డ, ఎప్పుడైతే నీలో ఉన్న చెడు గుణాలన్నీ పోతాయో నీకు మంచి రోజులు వచ్చని గుర్తుంచుకో. అలా కాకుండా ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటే నీ జీవితమే కాలిపోతుందని గుర్తుంచుకో బిడ్డ. ఏదైనా సరే నీకు చేరాల్సిన సమయంలో నీకు తప్పకుండా వస్తుంది. నిన్ను నడిపించేది భగవంతుడమ్మా. ఏది ఎలా ఇవ్వాలని కూడా ఆ భగవంతుడు తెలుసు కదా. నువ్వు పడిపోతుంటే చెయ్యలాగేది ఆ భగవంతుడే. అగాధంలోకి కూరుకుపోతున్నావని అనుకుంటూ ఉంటావు. ఇదంతా నన్ను భగవంతుడు నాకు అండగా లేకుండా ఉంటాడనే, కానీ నీ జీవితాన్ని ఇచ్చిందే నీకు భగవంతుడైనప్పుడు అగాధంలోకి ఎందుకు నెట్టేశాడు? ఈ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని నీకు భావన కలుగుతుంది కదా.
నీకొచ్చిన కష్టాలు కలకాలం ఉండవమ్మా. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఈ లోకంలో చాలామంది బాధ పెట్టేవారు ఉంటారు. మాటలతో కానీ చేతలతో కానీ ఎవరైనా సరే బాధ పెడితే వాళ్ళతో నువ్వు పోట్లాడొద్దు, గొడవ పడద్దు, వాళ్ళతో వాదించవద్దు. సహించు. సహనంతో 1-2 మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకపోతే ఈ సాయి నామాన్ని స్మరించు. తప్పకుండా నీకు ఓర్పు అనేది మరింత రెట్టింపుకు వస్తుంది. ఓర్పుతో సాధించలేనిది ఏదీ లేదు. వారు నిన్ను ఎన్ని అన్నా కూడా ఓర్పుతో నువ్వు అసలు మౌనంగా ఉండేటప్పుడు తప్పకుండా వారికి విసిగి చెంది దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకొని నీ యొక్క గొప్పతనం తెలుసుకుంటారు. అలా కాకుండా ఎక్కువగా నువ్వు రియాక్ట్ అయిపోతే గొడవలు పెరుగుతాయి. అది నీకే కదా నష్టం. కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయవద్దు బిడ్డ. కష్టపడిన వారికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది. నమ్మిన వారికి మాత్రమే ఈ బాబా విలువ తెలుస్తుంది. కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మణ నీ బాబాని నమ్మావు కదా, నీ యొక్క కష్టాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను. బాబా అని నువ్వు నమ్మినప్పుడు నిన్ను తప్పకుండా అలాగే చేస్తాను. నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.